అర్థమవుతుందా? నీకోసం వాడు కష్టపడినా సరే వాడిని మాత్రం అక్కడ పెట్టాలి. పరధర్మాత్ స్వనుష్ఠితాత్. ఎంత దరిద్రమైనా సరే, ఎంత మంచిదైనా సరే నిష్ఠగా పరధర్మాన్ని మాత్రం చేయకూడదు. ఏంటా పరధర్మం? యేసు ప్రభువుని నమ్ముకోవడం అనుకుంటారు, అది కాదు నేను చెప్పేది. ఒక మహరు పోయి ఒక వారియర్ గా పని చేయకూడదు. ఒక మహర్ వెళ్ళి యుద్ధంలో చేయకూడదు. యుద్ధం చేశాడు కాబట్టి వాడిని మేము ఏం చేస్తాం? ఇప్పుడు దూరం పెడతాం. అర్థమవుతుంది కదా ఇప్పుడు ఎందుకు మనం ఈ మాటలు మాట్లాడుతున్నామో? ఆనాడు వారు పౌష్టికంగా ఉన్నటువంటి బీఫ్ తిన్నారు కాబట్టి, బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా తిరిగి మనం నిర్వీర్యం చేయాలి? వారు పోరాడి గెలిచి వారికి పట్టం కట్టిన తర్వాత మూతికొక ముంత కట్టండి, వెనకొక చీపురు కట్టండి, వాడు తిరగాలి. వాడు కాలు పెట్టి నడిచిన తర్వాత వాడి కాలే వాడు తుడుచుకుంటూ వెళ్ళాలి అని పని చేశారు. పని చేసిన తర్వాత అలా శనివారవాడ ప్రాంతంలోనికి వారు రానికుండా, ఒకవేళ వస్తే శనివారవాడలో వారి నీడ పడనివ్వకుండా వారి చుట్టూ ఏదైనా ఒకటి పెట్టుకుని నడవాలనటం, వాడి పై వస్త్రం లేకుండా నడవాలనటం, కేవలం గోచిలోనే నడవాలి అనటం, లేకపోతే కొన్నిసార్లు నీ మెడకు కానీ చేతికి కానీ నల్లటివి ఏదైనా కట్టుకోవాలనటం. నువ్వు శూద్రుని తెలియాలి, అందుకనే నల్ల మొలతాళ్లే అమ్ముతారు బయట. నువ్వు శూద్రుడు అని తెలియాలి. అలా కట్టినటువంటి ఈ విషయాలన్నీ మొదలుపెట్టి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు రోడ్డు మీద నడుస్తూ ఉంటే నువ్వు ఎలా రోడ్డు మీద నడుస్తావురా? రోడ్డు మీద నడవడానికి నువ్వు మహరువి కదా, నువ్వు చమహారువు కదా, నువ్వు ఎరుకలవి కదా, నువ్వు యానాదివి కదా, నువ్వు మాదిగవు కదా, నువ్వు మాలవు కదా, నువ్వు నేత కానివి కదా, నువ్వు పింజారివి కదా. నువ్వెట్లా నడుస్తావు? మేము నడుస్తూ వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు, నీ నీడ మా మీద పడదా? మేము వెళ్ళి మళ్ళీ స్నానం చేయొద్దా? ఇందుకెళ్ళు అని అన్నారు. అలాంటి సమయంలో ఒకానొక సైన్యం మన దేశంలోకి వచ్చింది. కానీ ఈ సైన్యం దగ్గర చేతిలో కత్తులు, కటార్లు, బాంబులు ఏమీ లేవు, పిస్తోళ్లు లేవు. ఈ సైన్యం ఏం చేసింది అని అంటే మన దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను చూసింది. 1750 నుంచి 1810 వరకు విశాఖపట్నంలోనికి లండన్ మిషన్ వారు రావటం, ఆ లండన్ మిషన్ వారు చేసినటువంటి పరిచర్యలు, కేవలము 3 సంవత్సరాల్లోనే 25కు పైగా స్కూళ్లు పెట్టడం. 1840లో ఇక్కడ 1857లో జరిగినటువంటి సిపాయి తిరుగుబాటు మ్యూటరీ జరిగే సమయంలోనే అసలు స్త్రీలు చదవచ్చా చదవకూడదా, స్త్రీలు లోపలే ఉండాలి, స్త్రీల కనుబొమ్మలు కలుస్తున్నాయి కాబట్టి అది